మకర రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజకేతువులు, ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురువు. వ్యాపారంలో సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి ఏర్పడతాయి. మనం ఏదైతే అనుకుంటామో అది నిదానంగా ఉండడం, ఏదైతే అనుకోమో అది త్వరగా కంప్లీట్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి. వ్యాపారంలో కూడా సక్రమంగా నడవకపోవడం, అభివృద్ధి ఎంత సాధించినా కూడా లాస్ అనేది ఎందుకు వస్తుందో అర్థం కాని విషయం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. అష్టమంలో కుజుడు ఉన్నాడు, అలాగే కేతువు. అష్టమంలో కేతు అంత బలంగా లేరు ఈ వారం. కాబట్టి ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఆపడం చెప్పదగిన సూచన. ఇటు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగంలో మార్పులు తేవాలన్నా లేదా ఉద్యోగం మారాలన్నా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం. బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి చక్కగా బాగుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేది ఏర్పడుతుంది. మనసును స్థిమితంగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రేమ వివాహాలకి కొంచెం దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మటుకు అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భయాందోళన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏదైనా జరుగుతుందో, ఏమైనా అవుతుందో అన్న భయాందోళన ఎక్కువగా ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఈ రాశిలో నిర్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని పూర్తయింది, అయినా సరే ఏలినాటి శని ప్రభావం కొంతవరకు వీళ్ళకి ఇంకా ఉండే అవకాశం గోచరిస్తోంది. జూలై నుంచి వీరికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, అలాగే సాధ్యమైనంత వరకు శివనామ స్మరణ చేయడం, మీ కులదైవానికి ప్రతిరోజు 108 సార్లు నామస్మరణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.